దేవుని పరిశుద్ధ నామంన మెన్నైట్ సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మళ్ళీ ఒక శీర్షిక ఎపిసోడ్ నెంబర్ 2 గంధం పాలన్నతో ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను. అడాక్ కమిటీ ద్వారా ఒక చిన్న లెటర్, ఈ లెటర్ ద్వారా కొంతమందికి సంతోషం కలగవచ్చు, కొంతమందికి బాధ కలగవచ్చు. కానీ ఒక కాన్ఫరెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి వార్తగా నేను అనుకుంటున్నాను. ఆ వార్త మరి అన్న నోటి నుంచే విందాం. అన్న, వెల్కమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. షాలోమ్ ఎవ్రీవన్. అయితే అన్న, ఇప్పుడున్న మన మెన్నైట్ సహోదరులందరికీ కూడా తెలవడానికి మీరు ఒక లెటర్ సంపాదించారు కదా, ప్రభుత్వం దగ్గర నుంచి, గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఇంతకుముందు కూడా మీరు ఈ ప్రయత్నం చేసిండ్రు, మరొకసారి ఈ లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటిది, ఏమని సమాచార హక్కు ప్రకారము ఏమని మీరు క్వశ్చన్ వేసి అడిగారు, ఏం లెటర్ వచ్చింది, అది కొంచెం మాకు ప్లస్ అదేవిధంగా మెన్నైట్ సహోదరులకు అందరికి కూడా వివరిస్తారేమో అనేసి మనవి. ఓకే, థ్యాంక్ యూ అండ్ షాలోమ్ ఎవ్రీవన్. ఇది నిజంగా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కొరకు మేము అడిగినాము. ఒకసారి మన కాన్ఫరెన్స్లో గవర్నింగ్ కౌన్సిల్ ఇష్యూ అందరికీ తెలుసు కదా. గవర్నింగ్ కౌన్సిల్ ఎవరున్నారంటే 2-3 క్లెయిమ్ చేసుకుంటున్నారు. అఫీషియల్గానేమో 2 గ్రూప్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. అంటే ఇప్పుడు మొత్తం టోటల్లీ మొత్తం 4, నాకు తెలిసినంత వరకు అయితే 4 సెగ్మెంట్స్ లాగా ఉన్నాయి. అడాక్ కమిటీ కూడా ఒక గ్రూప్ అంటున్నారు, కానీ అడాక్ కమిటీ బేసికల్లీ వీఆర్ నాట్ ఇన్ ద రేస్ ఫర్ గవర్నింగ్ కౌన్సిల్. కాకపోతే సరే, ఎవరి ఆలోచనలు అట్లుంటాయి. అయితే అడాక్ కమిటీ కాకుండా మార్గరెట్ అండ్ టీమ్ ఉన్నారు కదా, డాక్టర్ ఆర్నాల్డ్ కూతురు, వాళ్ళది ఒకటి గవర్నింగ్ కౌన్సిల్ అని అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసుకొని వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇంకొకటి ఐపీ ఆశీర్వాదం అండ్ టీమ్, వాళ్ళంతా కూడా గవర్నింగ్ కౌన్సిల్ అని అఫీషియల్గా వాళ్ళు చలామణి అవుతున్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అయితే మిగతా వాళ్ళ ఎవరు కూడా అఫీషియల్ ఆన్ పేపర్ అట్లా రావట్లేదు. అడాక్ కమిటీ ఈజ్ ప్రొజెక్టింగ్ యాజ్ ఏ గవర్నింగ్ కౌన్సిల్ అడాక్ కమిటీ టెంపరీ. అది వీఆర్ క్లియర్ ఫ్రమ్ 2017. అయితే మన కాన్ఫరెన్స్ని ఐక్యతగా చేసి తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటిని ఆపడానికి, అంటే ఎండ్ చేసి మళ్ళీ సేవ ముందుకు పోవడానికి ప్రయత్నం చేసుకున్నప్పుడు ఈ మధ్య డాక్టర్ ఆర్నాల్డ్ చనిపోయింది. కానీ చనిపోక ముందే అడాక్ కమిటీ ఇనిషియల్గానే మనం ఈ పీసీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినాక మే నెలలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో రిజిస్టర్ ఆఫ్ 2025 మే నెల డేట్ కరెక్ట్గా చెప్పాలంటే 8వ తారీఖు 8/5/2025. అప్పుడు ఇవన్నీ చేయకముందు యాక్చువల్గా ఇప్పుడు ఎందుకంటే కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరు వాళ్ళకున్న ఇన్ఫర్మేషనే కరెక్ట్ అన్నట్టు సోషల్ మీడియాలో వేసుకుంటూ పోతున్నారు. అడాక్ కమిటీ లీగల్ కాదు, ఇల్లీగల్ అని రకరకాలు అంటున్నారు. ఏది లీగలో ఏది ఇల్లీగలో చట్టం చెప్పాలి, కానీ మనం సొంత నిర్ణయం చేసుకోవడానికి లేదు. అట్లా చేస్తే కూడా ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతుంది, కానీ దాంతో లాభం ఉండదు. సో ప్రాపర్గా రావాలంటే అసలు నిజంగా ఎవరున్నారు, ఇప్పుడు కమిటీలు ఎవరు ఉంటారని మేము అడాక్ కమిటీ ఫామ్ అయినప్పుడు 2017లో అడిగినాము కదా. ఇప్పుడు లేటెస్ట్గా కూడా మళ్ళీ కొంతమంది డెవలప్ చేసుకుంటా ఉన్నారు, టీమ్స్ లాగా చేస్తున్నారు. కాబట్టి ఎవరున్నారు ఇప్పుడు, అసలు వ్యాలిడ్గా ఏదన్నా ఉన్నదా మీ దగ్గర అని అడగడానికి ఎవరెవరు క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు విత్ నేమ్స్ అడిగినాం అనమాట. ఎందుకంటే 2 టీమ్స్ లాగా పెట్టి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా. నేను ఐ జస్ట్ గివ్ ద నేమ్స్. ఎవరెవరిని పేర్లు పెట్టినంటే మొత్తం 7 తీసుకున్నాము. డాక్టర్ ఆర్నాల్డ్, తర్వాత ఆర్ఎస్ లెమ్యూయల్ జీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని క్లెయిమ్ చేసుకుంటుంటారు వాళ్ళు. తర్వాత డాక్టర్ పి అనురాధ మార్గరెట్ కూడా వైస్ ప్రెసిడెంట్గా క్లెయిమ్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఐపీ ఆశీర్వాదం ప్రెసిడెంట్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ అని చెప్పుకుంటున్నాడు. పి మెనోజుయల్ వైస్ ప్రెసిడెంట్ అని చేసుకుంటున్నారు. జీకే రూఫస్ యాజ్ సెక్రటరీ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ అని క్లెయిమ్ చేస్తున్నారు. టైటస్ రాజేందర్ యాజ్ ఎ ట్రెజరర్. వీళ్ళందరి ముఖ్యంగా యాక్టివ్గా చేసే వాళ్ళందరూ వీళ్ళు ఉన్నారా, ఒకవేళ అంటే నిజంగా గవర్నింగ్ కౌన్సిల్లో వీళ్ళు ఉన్నారా, ఎవరు ఉన్నారు, ఏంది దీని పరిస్థితి సమాచారం ఇవ్వండి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాచార చట్టం కింద అడిగినాం అన్నమాట. స్పెసిఫిక్గా అడిగినాం. అడిగితే వాళ్ళు సమాచార చట్టం తర్వాత దానికి జవాబు ఇచ్చింది. అది ఐ థింక్ అందరూ కూడా డిస్ప్లే అవుతుంది. పర్సనల్గా కూడా మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేద్దాము, పర్సనల్ కూడా పంపొచ్చు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ మహబూబ్ నగర్ వాళ్ళ దగ్గర ఈ సమాచారం అంత ఉంటుంది. అదే అధికారిక సమాచారం. ఎవరైనా కూడా ప్రపంచంలో ఎవరికి కావాలన్నా మన ప్రభుత్వం సైడ్ నుంచి గవర్నింగ్ కౌన్సిల్ కి ఎవరు ప్రెసిడెంట్ గానీ వైస్ ప్రెసిడెంట్ లేరు అని 2005 నుంచి ఇది సాఫ్ట్ కాపీ అయితే నా దగ్గర ఉంది అన్న నాకు పంపించాడు.
ఇది మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్ గా, చాలా క్లియర్ గా ఈ అప్లికేషన్ ఉంది నా దగ్గర. దాని తర్వాత వాళ్ళు ఇచ్చింది కూడా ఏమని ఇచ్చారు అంటే సదరు తమరు కోరిన సమాధానము గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ మెననైట్ బ్రదరన్ చర్చ్ ఆఫ్ ఇండియా GCC MBCI రిజిస్ట్రేషన్ నెంబర్ 63/1958 యొక్క అమెండ్మెంట్ ఎలక్షన్ బాడీ మా కార్యాలయం రికార్డులో 2005వ సంవత్సరం వరకు మాత్రమే రికార్డులోకి పరిగణించడం జరిగింది. కావున తమరికి సమాచార హక్కు చట్టం 2005 ప్రకారము సమాచారము తెలియజేయడం అయినది. అంటే దీని ప్రకారం 2005 వరకే మన రికార్డ్స్ కరెక్ట్ గా ఉన్నాయి. 2005 తర్వాత ఎటువంటి రికార్డ్ చట్టపరంగా చేయలేదు, అంటే ప్రభుత్వ పరంగా యాక్సెప్టెన్సీ అనేది లేదు అనేది ఈ లెటర్ యొక్క సారాంశం అని మాత్రమే రికార్డులోకి పరిగణించబడింది. అయితే అన్నది ఇటువంటి లెటర్స్ ఇంతకు ముందు కూడా 2017లో అప్పుడు ఒకసారి తీసుకున్నారు కదా, కానీ ఇటువంటివన్నీ ఎవరు లెక్క చేస్తున్నారు? దట్స్ అ పెద్ద క్వశ్చన్. ఇక్కడ అసలు ఏంటంటే ఇప్పుడు అడా కమిటీ వ్యాలిడ్ కాదు లేకపోతే ఇల్లీగల్ అని ఈ మధ్య కొంతమంది సర్క్యులేట్ చేస్తుంది కదా. మేము ఇప్పుడు మనం చేయడం ఏంటంటే ఈ బేసిస్ ఆఫ్ దిస్ రికార్డ్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో ఇచ్చిన ఈ సమాచారం ప్రకారం 2005 నుంచి సొసైటీ నడపడానికి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, అఫీషియల్గా చేస్తలేరని వాళ్ళే చెప్తున్నారు. సో అప్పటి నుంచి అన్అఫీషియల్గా జరుగుతుంది కదా. తర్వాత 2008లో సుజ్ఞానం కేసు ఫైల్ చేసిండు. ఏది ఎలక్టెడ్ బాడీ లేదు ప్రాపర్గా, మేము ఎలక్షన్స్ పెట్టుకున్నామని. సో 2005 నుంచి 2008 వరకు లాలెస్నెస్ ఎవ్వరు లేరు. తర్వాత 2008లో మేము ఉన్నాము, గవర్నెన్స్లో ఉన్నామని సుజ్ఞానం అన్న పోవడం అందరికీ తెలుసు. అది SROP 4/2008 మహబూబ్ నగర్లో జరిగింది. అది 2008 నుంచి 2022 వరకు కేసు నడిచింది. సో 2008 నుంచి నడుస్తూ ఉంటే ఈ సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ అవుతూ ఉంటే ఎవరు కాపాడాలని వచ్చినప్పుడు అడాక్ కమిటీ రావడానికి లెజిటిమేసీ ఆఫ్ సంబడి టు ప్రొటెక్ట్ ద ప్రాపర్టీస్, somebody to take the place and safeguard the interests of the society. వీటిని సేఫ్గార్డ్ చేయడానికి అడాక్ కమిటీ రావడానికి ఇది జస్టిఫికేషన్ అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక 1 minute పట్టినా కూడా చాలామంది అంటారు అడాక్ కమిటీ 6 నెలలు 3 నెలలు అంటారు, సఫిషియంట్ నాలెడ్జ్ లేక వాళ్ళు అంటుండ్రు. సరే పోనీ. అయితే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రాపర్గా మనము ప్రొటెక్ట్ చేయాలన్నప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నో వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ కోర్టుకు పోయినప్పుడు కోర్టులో వాళ్ళు అడిగేది ఇవే ప్రశ్నలు అనమాట. నువ్వెందుకు వచ్చినావు, గవర్నింగ్ కౌన్సిల్ లేదా అని అంటారు. అంటే ఇప్పుడు లేదని చెప్పడానికి ఒక పేపర్ చూపించాలి, ఇది చూపిస్తున్నాం మనం. ఇది లేనప్పుడు నేనే గవర్నింగ్ కౌన్సిల్ నేనే ప్రెసిడెంట్ అని ఎవరెవరు కేసులు వేసుకుంటుండ్రో వాళ్ళకి ఈ పేపర్ అడ్డం వస్తుంది, రేపు ప్రాబ్లం అవుతుంది. నువ్వు గవర్నింగ్ కౌన్సిల్ ఎక్కడున్నావు, నువ్వు ఎలక్టెడ్ కాదు కదా అంటారు. కాకుండా నువ్వు చేయడం అది ఇట్స్ అమౌంట్ చీటింగ్. లైక్ ఇది మన ఇండియాలో కాబట్టి నడుస్తుంది, కానీ ఇటువంటిది చేసి ఇట్లా గవర్నింగ్ కౌన్సిల్ అని చెప్పుకుని ఇవన్నీ చేయడం అయితే ఇప్పుడు క్రైమ్. యాక్చువల్లీ ప్రకారం చూస్తే చాలా సెక్షన్స్ అప్లై కూడా అవుతాయి కదా, చీటింగ్ అవుతుంది, ఫ్రాడ్ అవుతుంది, మిస్చీఫ్ అవుతుంది. ఒక గ్రూప్ కలిసి చేస్తున్నారు, ఇంటర్నేషనల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అవుతున్నాయి, రకరకాలైన దీంట్లో. సో బట్ మనం ఏంటంటే దేవుని ప్రేమను బట్టి కాన్ఫిడెన్స్ స్టేబుల్గా ఉండడానికని అడాక్ కమిటీ ద్వారా ఎప్పుడప్పుడు కేసెస్ చేస్తున్నాము. అదర్ సైడ్ వాళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఉండ్రు, సాయిరెడ్డి వాళ్ళు ఉండ్రు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మక్తల్ నారాయణపేటలో ఉన్నారు. హైకోర్టులో మాకు ఫేస్ చేయాల్సి వచ్చింది. లెజిటిమేసీ ఆఫ్ ఎవరు, నువ్వు అడాక్ కమిటీ సెక్రటరీ అంటే నీకేంది ఉన్నదని హైకోర్టులో అడుగుతారు. ఎవరైనా కోర్టుకు పోయి ఖాతాలు వేయని తీసుకొని రారు కదా. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇక్కడ జడ్చర్లలో కూడా. సో ఇటువంటి అప్పుడు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. కాబట్టి ఇది కూడా అడాక్ కమిటీ ఎందుకు ఆబ్టైన్ చేసిందంటే మేమే ఆపుతున్నాం. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది క్వశ్చన్. ఇప్పుడు మన మెననైట్ సహోదరులకు అందరు కూడా ఇది ఒక వార్త. అంటే మనకి ఎవరు ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ ఎవరు లేరని గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు థింక్. సెకండ్, ఇప్పుడు మీరు అన్నట్లు ఇది అంటే వీళ్ళు ఎవరెవరైతే క్లెయిమ్ చేసుకుంటుండ్రో దే ఆర్ లయబుల్ ఫర్ ఆల్ ద సెక్షన్స్. అంటే మిస్చీఫ్ కానీ లేకపోతే చీటింగ్ కానీ ఫ్రాడ్ కానీ లీగల్ గా ఉన్న సెక్షన్స్ అన్నిటికీ వీళ్ళు లయబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ సంబడి గోస్ టు ద కోర్ట్, నేను వాళ్ళు అవుతారు అంటే ఎవరైనా పోయి కంప్లైంట్ చేస్తే డెఫినెట్లీ అవుతారు. దీన్ని నేను
బిబ్లికల్ గా కూడా అడుగుతున్నాను, ఎందుకంటే చాలా మంది దైవజనులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో, పెద్ద పెద్ద రెఫరెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కరెక్ట్. మరి వారికి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ బిబ్లికల్ గా ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? వెన్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రెసిడెంట్ బట్ స్టిల్ ఐఎమ్ క్లెయిమింగ్ దట్ ఐఎమ్ ద ప్రెసిడెంట్, బిబ్లికల్లీ ఇది ఎట్లా సెట్ అవుతుంది? ప్రాబ్లం ఏంటంటే అందుకనే నిజంగా బిబ్లికల్ అప్లికేషన్ తోటే మన జీసీ కూడా ఫామ్ అయింది. ఎందుకంటే మెనోనైట్ పరిచర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి మెనోనైట్ యాజ్ ఎ పాలసీ కూడా మనం ఎక్కడ పోయినా కూడా వీ హ్యావ్ టు ఆనర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. వాక్య ప్రకారం కూడా మన పై ఉన్న అధికారులని దేవుని కంటే ఎక్కువ పోయినప్పుడే ఎదిరించాలి తప్ప యూ హ్యావ్ టు మింగిల్ విత్ ద లోకల్ పీపుల్, యూ హ్యావ్ టు మింగిల్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అది అపోస్తలులైన పౌలు రాస్తా ఉన్నాడు, దాని తర్వాత పేతురు రాస్తా ఉన్నాడు, ఇది మనం టైటస్ లో చూడొచ్చు, తిమోతిలో చూడొచ్చు, ఫస్ట్ పీటర్ సెకండ్ పీటర్ లో చూడొచ్చు. న్యూ టెస్ట్మెంట్ చర్చ్ అంతా కూడా అంటే సబ్మిట్ టు ద అథారిటీస్ అనేది చాలా ప్లేసెస్ లో చూస్తాం. అసలు ఆఖరికి పౌలుని బైబిల్ ప్రకారం వచ్చింది కాబట్టి పౌలుని కన్విక్ట్ చేసినప్పుడు పౌలు హీ క్లెయిమ్స్ ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ రోమ్, రోమీని నన్ను ఎట్లా మీరు బాధిస్తారంటే ఆయన ఎవరు అరెస్ట్ చేసినా వాళ్ళు భయపడతారు, అరే ఈయన రోమీని అంటారా, సో ఐఎమ్ రోమన్ సిటిజన్, నా మీద మీరు ఎట్లా చేస్తుండ్రు, అధికారం మీకు ఎవరు ఇచ్చిన అనే వరకే భయపడతారు. పౌలు క్లెయిమ్ చేస్తాడు, కానీ అదే పౌలు తిమోతికి రాస్తాడు కదా, తిమోతి ఎఫెసస్ లో యు హావ్ టు ఒబ్లైజ్ టు ద అథారిటీస్ అని అంటాడు. అదే పీటర్ కూడా అదే చెప్తాడు అన్న కదా. ఓన్లీ ఎప్పుడంటే ఇప్పుడు దానియేలుని తీసుకోండి, దానియేలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేయొద్దంటే కూడా దానియేలు ఒబులైజ్ కాడు. ఎక్కడ దేవునికి వ్యతిరేకం అవుతుందో అక్కడ తప్ప వీ హ్యావ్ టు బి ఇన్ ట్యూన్ విత్ ద ల్యాండ్, ఇన్ ట్యూన్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అప్పుడే దేవుని ప్రేమను చూపేనికి వస్తుంది. వెళ్తాడు కొట్లాడుకుంటూ డానియల్ కూడా he chooses the fight, right, he chooses the fight, exactly. ఎక్కడైతే సే ఫర్ ఎగ్జాంపుల్ బెల్షజర్ అని ఆయనకు పేరు పెడతారు. బెల్షజర్ ఇస్ ద వన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్స్ ఆఫ్ బబిలోనియన్ కింగ్. సరే పోనీ అనుకుంటా, ఆయన పెద్ద లెక్క చేయడు బెల్షజర్ అని పేరు పెట్టినప్పుడు. కానీ when it comes to praying and doing things, ఆయన he will continue to do the prayer as long as it happens. ఆయన బో డౌన్ అవుతాడు అధికారులకు. ఓల్డ్ టెస్ట్మెంట్ అట్లయితే చూపిస్తున్నది, న్యూ టెస్ట్మెంట్ లో చూస్తే కంప్లీట్ గా బో డౌన్ అంటే అథారిటీస్ కి లోబడం అనే చెప్తా ఉంది న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా. సో ఇప్పుడు మన కేసులో చూసుకుంటే ఇప్పుడు మరి ఈ దైవజనులు అధికారులకు ఇప్పుడు లోబడతలేరు అని మనం డైరెక్ట్ గా చెప్తేనేమో వేరే ఉంటది, కానీ ఈ లెటర్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి దట్ యూ ఆల్సో గో త్రూ దిస్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము మీకు స్క్రీన్స్ మీద డిస్ప్లే అవుతుంది, మనకి ఎలాంటి ప్రెసిడెంట్ లేడు అనేది చాలా క్లియర్ గా రాసి ఉంది. అండ్ ఇఫ్ సంబడి రూల్స్, మీరు ఒకవేళ ఎదురు తిరగవచ్చు, మీరెవరు చెప్పనీకి అది ఇదని, కానీ ప్రభుత్వానికి అగేన్స్ట్ గా పోతుంది, విచ్ ఇస్ అగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్లా ఇంకొకటి ఇట్లా చేయడం తోటి అవుట్కమ్ ఏమొస్తుంది, దట్ ఈస్ ఎ మోర్ డేంజరస్. కరెక్ట్ కరెక్ట్. వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద చర్చ్ ఆర్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. ఏమన్నా చేసుకోండి, అక్రమాలు చేయడం నడుస్తుంది అన్నట్ట, ఇప్పుడు ఇది తప్పు కదా. సో అందుకని వీఆర్ కన్సర్న్ అండ్ వీఆర్ చాలా పొలైట్ గా కాన్ఫిడెన్స్. కానీ చాలా గ్రేట్ వర్క్ చేసిండ్రన్న. ఇది చేసిన తర్వాత ఇది మేలో మనం అప్లై చేస్తే June 6th వచ్చింది ఈ లెటర్. వచ్చిన తర్వాత నేను మళ్ళీ అందరితో డిస్కస్ చేసి మనం వన్స్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ అన్నప్పుడు తప్పకుండా మనము మీరెవరు మీ చేయనికి ఇప్పుడు కొంతమంది రైజ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఇసుక మీద కట్టద్దు, మనం బండ మీద కట్టాలి, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. మన కాన్ఫిడెన్స్ కూడా అట్లా రాక్ సాలిడ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా ఏదో ఓడిపడతా వచ్చి తూటపూట టైప్లా అంటే మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్స్ లాగా కాకుండా let us go to the roots, let us go and have a clear foundation so that నెక్స్ట్ మనం బిల్డ్ చేసే కాన్ఫిడెన్స్ ద్వారా జరిగే సేవల పరిచర్యలకు ఎవ్రీ టైం ఈ లిటిగేషన్ లాగా రావడం మంచిది. ఇప్పటికే ఇవన్నీ బంద్ చేసుకొని అందరం అసలు దేవుని ప్రేమను బట్టి వాక్య ప్రకారంగా యునైట్ కావాలి అనే పాయింట్ మీద వస్తున్నాం మనం. అందుకని లీగల్గా పోతే మాత్రం తప్పకుండా వీళ్ళంతా క్రిమినల్స్ అయిపోతారు. We don't think about that, but great work అన్న, great work. ఇది కొంతమందికి బాధ కలిగించవచ్చు, ఈ ఒక్క డాక్యుమెంట్ చాలు. అనవసరం ఎంతమంది టైం వేస్ట్ చేసుకుంటా మా లీడరు మా ప్రెసిడెంట్ అని తిరుక్కుంటా ప్రోగ్రాంలు ఏమేమో చేస్తా ఉన్నారు కదా, జస్ట్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ కొరకు. కానీ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ కదా. ఈ డాక్యుమెంట్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ కదా, ఇది డిఫీట్ చేస్తుంది. దాంతో మనకి నష్టం ఓవరాల్. ఇప్పుడు ఒకరు తప్పు ఒకరిని నిందించడం కాదు, కానీ మనం చేసేది ప్రాపర్ గా చేసినప్పుడే దానికి రిజల్ట్ కరెక్ట్. ప్రాపర్ గా చేయడం తోటి అన్ని కరెక్ట్ లేట్ కావచ్చు కాదు. కోర్టు కూడా అన్నది అదే కదా, ఆర్నల్డ్ అండ్ సుజ్ఞానం కేసులా
మీరు ఎలక్షన్స్ లీగల్గా ప్రాపర్గా పెట్టలేదని ఈ 2 వర్డ్స్ యూజ్ చేశారు. ఈ 2 వర్డ్స్ మనం సేమ్ మళ్ళీ ఇంప్రాపర్గా ఇల్లీగల్గానే చేస్తే ఎట్లయితుంది? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ కదా. అదే ఓకే. సో మీ అందరికి కూడా ఈ యొక్క డిస్కషన్ ద్వారా కొంచెమన్న అవగాహన దొరికిందని నమ్ముతూ ఇంకొక అంశం మీద మళ్ళొకసారి అన్నతోటి కూర్చొని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్ అన్న. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్.